హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పనస తొన్నలండి స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు మైదా పిండి తీసుకున్నాను. మీకు మైదా అవసరం లేకపోతే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండిలో ఏమన్నా పురుగులు లాంటివి ఏమైనా ఉంటాయేమో అని జల్లిస్తున్నాను. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. స్వీట్స్లలో ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ ఆయిలే యూజ్ చేశాను. ఇలా వేసిన తర్వాత పిండిలో ఉప్పు ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ పిండిని మరీ గట్టిగా కలపకూడదు, అలాగని లూజ్గా కూడా కలపకూడదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల పిండి కొంచెం మనకి ఇంకా స్మూత్గా తయారవుతుంది. ఇది నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్లా చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకొని దీనిని పూరీలాగా ఒత్తుకోవాలి. అంటే మరీ రౌండ్గా ఏం చేయనవసరం లేదు, రౌండ్గా అవసరం లేదు వీటికి. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా పొడువుగా ఉండేలాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా పొడవుగా ఉండాలండి. ఇంత ఉంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక షాక్ తీసుకొని దాంతో ఇలా మధ్యలో ఘాట్లుగా పెట్టుకోవాలి. ఇటు చివర అటు చివర కట్ చేయకూడదండి, అవి అలానే ఉంచాలి. మిడిల్లో మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసి అంచులో మొత్తం ఇలా మలవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మలవాలి. ఇక్కడ నేను చివర్లు మందంగా ఉంటాయి అనుకుంటే తీసుకోవచ్చు, లేదా అలానే వదిలేయవచ్చండి, అది మన ఇష్టం. ఇలా మొత్తం మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి కదా. ఆయిల్లో వేసిన తర్వాత మనకి పొరలుగా వస్తాయి అన్నమాట. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో సున్నుండలు, మైసూర్ పాక్, అలాగే జిలేబీ, కద్దు కా ఖీర్, రస్మలై చాలా రెసిపీస్ ఉన్నాయండి స్వీట్స్. చూడండి, మీకు వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో లాస్ట్లో కూడా వాటికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అలాగే పెడతానండి. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. మిగిలిన వాటిని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. పెట్టి వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. కడాయిలో ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫ్రీగానే ఉండాలి, మరి దగ్గరగా వేస్తే చక్కగా ఫ్రై అవ్వవు. ఇలా వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అలా వదిలేసి రెండవ సైడ్ ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వేయించి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఒకరు ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఇంకొకరు కాలవడానికి ఉండాలండి. మనం చాలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, అవి అతుక్కుపోతాయి అన్నమాట. అలా చేసేటప్పుడు కొంచెం ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్ వరకు షుగర్, 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను, 1 కప్ షుగర్, అలాగే 1/2 కప్ వాటర్ అండి. అంటే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్, అలాగే 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 4-5 వరకు యాలకులు దంచి వేసానండి పౌడర్. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇది మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది మొత్తం చక్కెర కరిగిపోయి మనకు తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పనస తొలల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ షుగర్ సిరప్ మొత్తం ఇలా పనస తొలలకి పట్టేలాగా 2 వైపులు తిప్పుకుంటూ పట్టించుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పనస తొలల్ని వీటిలోకి వేసి డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి.
మనకి తొందర వేసి తీయాలి, లేదంటే పాకం గట్టిపడుతుంది. ఇది వేసేటప్పుడు నాకేమైందంటే, ఇప్పుడు ఇది ఫస్ట్‌ది ఉంది కదా! ఇది తీసినప్పుడు ఇలా పట్టుకున్నాననమాట. షుగర్ సిరప్ చేతికి అంటుకొని ఏలు కొంచెం కాలింది. దీనివల్ల నేను కొంచెం లేట్‌గా వేశాను మిగతావి. అందుకే మొత్తం షుగర్ ప్రిపేర్ అయిపోయిందనమాట పనసతొనలు. కొంచెం ఎండాకాలం కదా! మనకు కాలితే కొంచెం ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం దాని వల్ల అలా అయిపోయింది. మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇలా మిగిలిన వాటినన్నిటిని కూడా ఇలానే వేసుకొని షుగర్ సిరప్‌లో ఉంచుకుంటూ తీసుకోవాలి. చూసారు కదా! మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అంతేనండి. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.